పెన్షన్ల ఐక్యత వర్ధిల్లాలి పెన్షన్ల ఐక్యత ఆల్ పెన్షనర్స్ ఐక్యత ప్రియమైన ఈపీఎస్ 95 పెన్షన్ మిత్రులారా 6, 7, 8 తేదీలలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మన ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున చేయబోయే ధర్నాకి మన మిత్రులు చాలా మంది తెలంగాణ రాష్ట్రం నుండి వెళ్ళడం జరుగుతున్నది. ఆ వెళ్లే ప్రోగ్రాంలో మన యొక్క సమస్యల గురించి చర్చించడము, పార్లమెంటు మెంబర్స్ని కలవటము, మన సమస్యల తాలూకా తీవ్రతను వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించడం జరుగుతుందని చెప్పేసి ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. నా పేరు వైకుంఠరావు కోరాడ. నేను BHL రిటైర్డ్ ఎంప్లాయీని. ముఖ్యంగా మిత్రులారా, మా BHL సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 20 మంది పెన్షనర్ కార్మికులు మా సంఘం తరఫున ఢిల్లీలో ప్రదర్శనకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం తాలూకా ఉద్దేశం ఏంటంటే 2014లో కనీస వేతనం, కనీస పెన్షన్ 1000 రూపాయలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది. తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 2014 నుంచి ఈరోజు 2024 వరకు 3 సార్లు ప్రభుత్వం గెలవడం జరిగింది. కానీ మన ఈపీఎస్ పెన్షన్ పట్ల ఎటువంటి వృద్ధి కనిపించకపోవడము, మనం ఆ విషయంలో చాలాసార్లు కోర్టు గుమ్మం తొక్కడము, అనేక కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా మనకి అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ కూడా ఈపీఎఫ్ఓ నిరంకుశ వైఖరితో, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మన పెన్షన్ తాలూకా విషయాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. చాలా మంది పెన్షనర్స్ 1000 రూపాయలతో ఈ నెల రోజుల్లో భార్యాభర్తలిద్దరూ టీ డబ్బులు కూడా లేని పరిస్థితిలో చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఈ రోజున భారతదేశంలో జాతీయ సగటు జీవన విధానము 72 సంవత్సరాలు, 73 సంవత్సరాలు పెరిగింది. కానీ ఈ ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్స్ పట్ల ఈ విధమైన మొండి వైఖరి అవలంబించడం కానీ, ఈపీఎఫ్ఓ కూడా మన పట్ల ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి వహించడం కానీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ అమలు చేయమని కేంద్ర ప్రభుత్వంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, బండారు దత్తాత్రేయ గారు ఉన్న కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు డెఫినెట్గా మేము అమలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2017లో ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు దాదాపు 25,676 మందికి నిజ వేతనం మీద పెన్షన్ ఇవ్వడం జరిగింది. అయితే పబ్లిక్ సెక్టర్స్లో పనిచేసిన వాళ్ళకి మీకు ఓన్ ట్రస్టులు ఉన్నాయి కాబట్టి మీ ట్రస్టులకి మాకు సంబంధం లేదు, మీరు ఎగ్జెంప్టెడ్ ఆర్గనైజేషన్స్ కింద వస్తారని చెప్పేసి మమ్మల్ని పక్క సపరేట్ చేయడం జరిగింది. ఆ విధంగా చేసిన విధానానికి, ఈపీఎఫ్ విధానానికి కానీ, కేంద్ర ప్రభుత్వ విధానానికి కానీ మేము వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న ఎగ్జెంప్టెడ్, అన్ఎగ్జెంప్టెడ్ అని తారతమ్యం లేదు, అందరూ ఎలిజిబుల్ ఉంటారని చెప్పి మా పట్ల సానుభూతితో జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా ఈపీఎఫ్ఓ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అనేక కొండీలు పెడుతూ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయకపోవడము, చాలా మందికి ఈ నిజ వేతనాల మీద పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి లెటర్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చిన లెటర్స్లో ఈ రోజు వరకు 95 నుంచి మేము కట్టాల్సిన డబ్బుల విషయంలో ఇంట్రెస్ట్తో సహా కట్టమంటున్నారు. చాలా మంది పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ పెన్షన్ విషయంలో నిజ వేతనాల మీద వాళ్ళ కంట్రిబ్యూషన్ పే చేయడం జరిగింది. కానీ వారికి ఎటువంటి పెన్షన్ ఇవ్వడం జరగట్లేదు. పెన్షన్ నిబంధనల ప్రకారం ఇచ్చి ఈ విత్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మా దగ్గర మా తాలూకా కంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కానీ, ఈపీఎఫ్ఓ కానీ చాలా నిర్లక్ష్యంగా లేట్ చేస్తూ కూడా వాళ్ళు ఇచ్చేటప్పుడు పెన్షన్ ఏ విధంగా ఇస్తున్నారని చెప్పట్లేదు. ఓన్లీ డిమాండ్ లెటర్స్ పంపిస్తున్నారు, దాని ప్రకారం డబ్బులు కట్టించుకుంటున్నారు. ఇంతవరకు ఎవరికి పెన్షన్ రివైజ్ చేయలేదు. ఈ మధ్య 2019, 20, 21 మధ్యలో ఆల్రెడీ శాంక్షన్ అయిన వాళ్ళు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పెన్షన్ ఆపివేయడం జరిగింది. వివిధ కోర్టుల్లో, భోపాల్ కోర్టు కానీ, హర్యానా కోర్టు కానీ, మిగతా కోర్టుల్లో జడ్జిమెంట్స్ వచ్చి వాళ్ళకి ఇప్పుడిప్పుడే మళ్ళా రివైజ్డ్ పెన్షన్ ఏదైతే ఇంతకుముందు ఆపివేశారో ఆ పెన్షన్స్ విత్ ఏరియర్స్ పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ధర్నాను ఉద్దేశించి మేము కోరుకున్నది ఒకటే మిత్రులారా, మన యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే మనకు అనుకూలంగా ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయించాల్సిన బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఈపీఎఫ్ఓ కూడా అమలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మంది పెన్షనర్స్ వయోభారంతో వృద్ధులుగా మారి విగత జీవులు అవుతున్నారు. చాలా మంది విగత జీవులు అవ్వడం వల్ల కార్పస్ ఫండ్ కూడా చాలా మిగిలి ఉంది ప్రభుత్వం దగ్గర. మన పిఎఫ్ తాలూకా కంట్రిబ్యూషన్ డబ్బులే ఈ ప్రభుత్వం దగ్గర కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మురిగిపోయి ఉన్నాయి. కార్పస్ ఫండ్ రూపంలో ఉంది. కానీ గవర్నమెంట్ ఏ విధంగా చెప్పడం కానీ,
పార్లమెంట్ లో ఎంపీలు కూడా అడుగుతా ఉన్నారు. ఎవరు అడిగినా కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది కాబట్టి దీన్ని మేము ఖండిస్తా ఉన్నాము. సంగారెడ్డి జిల్లా తరఫున మీరు చేసే పోరాటంలో భారతదేశ యావత్తు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మీరందరూ గుర్తించి ప్రభుత్వం కూడా మా పట్ల సానుభూతితో వ్యవహరించి ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ మీద ఆజ్ఞలు జారీ చేసి మా తాలూకా పెన్షన్ రివైజ్ చేయాల్సిన అవసరము సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయాలి. అలాగే మేము మొదటి నుంచి డిమాండ్ చేసేది ఏదంటే 9,000 రూపాయలు కనీస పెన్షన్ ఉండాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఆ కనీస పెన్షన్ 9,000 కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు వీలున్నంత తొందరగా చాలా మంది ఇంకా విగత జీవులు కాకముందే ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాము. ఎందుకంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షన్లని కానీ ఆసరా పెన్షన్లు కానీ 3,000, 4,000 కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఇస్తున్నారు. కానీ మా కంట్రిబ్యూషన్ తీసుకొని మా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని మాకు ఇచ్చే పెన్షన్ 1,000 రూపాయల కంటే తక్కువ అవడం చాలా దారుణం అని చెప్పేసి ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తూ కార్మిక మంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి మా విన్నపం ఏంటంటే మా యొక్క పెన్షన్ తాలూకా సమస్యలను ఇమీడియట్ గా పరిష్కరించి సుప్రీంకోర్టు మా పట్ల ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ అమలు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.